హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న, రేపు హిందీ పరీక్షకి మీకు ఇబ్బందిగా ఉండకూడదు అని మీకోసం పొయిటరీకి సంబంధించి 1వ పాఠం 3వ పాఠం మీకు గుర్తుండడం కోసం ఒక్కసారి టూకీగా రివిజన్ చేస్తున్నాను. మనం బరస్తే బాదల్ సారాంశాన్ని తీసుకున్నట్లయితే బరస్తే బాదల్ సారాంశంలో మొదటగా మనం శీర్షక్ అని రాసి పాఠం పేరు రాస్తాం. ఓకే. ఆ తర్వాత సారాంశంలో కవి పరిచయం అని రాసి కవి పరిచయంలో సుమిత్రానందన్ పంత్ ఆయన పేరు రాయడం. ఆయన పుట్టింది 1900 సంవత్సరం, చనిపోయింది 1977 సంవత్సరం. జీవన్ కాల్ అని రాసి 1977 అని రాసినా సరిపోతుంది. ఆ తర్వాత ఆయన వీణ, గ్రంథి, పల్లవ్ ఆయన రచనలు, చిదంబర. ఇకపోతే ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం, పద్మభూషణ్ ఆయనకి లభించడం జరిగింది. ఇవి గుర్తుపెట్టుకోండి. సారాంశాన్ని సైడ్ హెడ్డింగ్ పెట్టేసి సారాంశంలోకి వెళ్తాం. సారాంశాన్ని 4 పారాగ్రాఫ్లుగా రాయాలి. మొదటి పారాగ్రాఫ్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు: శ్రావణ మాసంలో జంఝం అని మేఘాలు వానని కురిపిస్తాయి. ఆ వాన నీటి చినుకులు పేడోసే ఛన్కర్, చెట్ల ఆకుల నుండి జల్లెడ పట్టబడి భూమి మీద పడతాయన్నమాట. ఆ తర్వాత వానాకాల సమయంలో పగటిపూట చీకటి కమ్ముకుంటుంది. మేఘాల హృదయంలో మెరుపులు మెరుస్తాయి. మేఘంకే హృదయమే బిజిలియా చమక్తే హై అంటారు. దానివల్ల ఏంటంటే భూమి మీదంతా కూడా పృథ్వీ పర్ ఉజాలా ఫైల్తా హై. అందుకని జనాల మనసులలో పట్టపగలు మంచి మంచి కోరికలు కలుగుతాయన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. 2వ పారాగ్రాఫ్లోకి వెళ్ళగానే అన్ని పశుపక్షాదుల వాళ్ళ ఆనందంతో వాళ్ళ చెప్పుకునే ఆ స్వరాలు అవి వినాల్సి వస్తుంది. 2వ పారాగ్రాఫ్లో ఏంటంటే బరస్తే బాదలంకో దేహక, వానను కురిపిస్తున్న ఆ మేఘాలను చూసి మెండక్ కప్పలు టర్ టర్బని సౌండ్ చేయడం జరుగుతుంది. జిల్లి ఆ ఇన్సెక్ట్ జన్ జన్ అని సౌండ్ చేస్తుంది. నెమళ్ళు ఆనందంతో నాట్యమాడుతాయి. చాతక పక్షి పీవు పీవు అని పాట పాడుతుంది. అలాగే సోను పక్షి తడుస్తూ ఆనందంలో అది కూడా కేకలు పెట్టడం జరుగుతుంది. ఇక మేఘాలు ఆకాశంలో సౌండ్లు చేస్తూ అటు ఇటు తిరుగుతూ గర్జన చేస్తూ ఉంటాయన్నమాట. 3వ పారాగ్రాఫ్లో కనుక వెళ్తే మనం రిమ్జిమ్ అని పడుతున్న ఆ వాన నీటి చినుకులు ఏదో సందేశాన్ని ఇవ్వాలని అనుకుంటాయి. అవి శరీరం మీద పడగానే రోమ్ సిహరు ఉట్టుతే హై, రోమాలు నిక్కబొడుచుకుంటాయి అన్నమాట. వాన నీటి చినుకులు నేల మీద నదులలాగా నదియోంకే చేసే బహతే హై. ఇక నేల మీద పడ్డప్పుడు ఎందురా అంటే మిట్టీకే హర్ కణుకో పులకిత్ కర్తే హై, మట్టిలోని ప్రతి అణువుని చిన్న చిన్న గడ్డి పూచల్ని కూడా అవి ఆనందింపజేస్తూ ఉంటాయి. 4వ పారాగ్రాఫ్లోకి వెళ్ళగానే వాన నీటి ధారని పానీకి ధారాకో పకడ్నేకే లియే, దాన్ని పట్టుకోవాలని కవి మనసు తహతహలాడుతుందన్నమాట. అలాగే ఆయన అంటున్నారు, అందరూ వచ్చి సభి ఆకర్ ముజే ఘేర్ కర్, నన్ను చుట్టుముట్టి శ్రావణ మాసపు పాటలు పాడండి అని ఆయన కోరుకోవడం జరుగుతుంది. ఇంద్రధనుసు ఉయ్యాలలో మనమంతా కలిసి ఊగుదామని ఆయన అనడం జరుగుతుంది. ఆయన మనసులో ఏ విధంగా కోరుకుంటాడరా అంటే, ఈ శ్రావణ మాసం మళ్ళీ మళ్ళీ వచ్చి మన మనసుని ఆనందింప చేయాలి అని 4వ పారాగ్రాఫ్లో కోరుకుంటాడు. అంతవరకు రాసి నీతి సందేశ్ అని ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి ఆ సైడ్ హెడ్డింగ్లో వర్ష సబ్కి ప్రియ ఋతు రహీ హై అని చెప్పి ఒక మాట అక్కడ రాసేద్దాం. నెక్స్ట్ ఏంటంటే దీని ద్వారా మనకి లభించిన మెసేజ్ ఏంటరా అంటే, ప్రకృతికి పశుపక్షియోంకి రక్ష కర్ణ హం సబ్కా కర్తవ్య హై అని ఒక పాయింట్ అక్కడ రాయండి, అక్కడికి సరిపోతుంది. అలాగే హంభారత్వాసి దగ్గరికి వెళ్తే 3వ పాఠం దగ్గర సేమ్ ఇక్కడ సారాంశం రాసిన ప్రశ్నలాగా ఇచ్చిన అది హంభారత్వాసి నుంచి ఇచ్చారు
అని మనం కనుక్కోగలిగితే చాలు. 27వ ప్రశ్నలో ఈ విధంగా రాయాలి. శీర్షక్ అని రాయండి, పాఠం పేరు రాయండి, కవి పరిచయ దగ్గరికి రండి. కవి పరిచయ దగ్గరికి రాగానే ఆడ కవి పేరు ఆర్పి నిశంక్ అని చెప్పి ఆయన గారి గురించి రాయండి. ఆయన 1958 ఆగస్టు 15వ తేదీన ఆయన గారు పుట్టడం జరిగింది. ఆయన పూర్తి పేరు రమేష్ పోఖరియాల్ నిశంక్. ఆయన రచనల్లో ఎక్కువగా దేశభక్తి మనకి కనిపిస్తూ ఉంటుంది. ముజే విధాతా బనానా హై, కోయి ముష్కిల్ నహి, నవంకుర్, ఇవన్నీ కూడా ఆయన రాసిన రచనలు అన్నమాట. అది రాయండి. సారాంశాన్ని పెట్టి సారాంశంలో మొదటి పారాగ్రాఫ్గా ఏంట్రా అంటే, భారతదేశం ప్రాచీనమైన దేశం. ఇక్కడ సంస్కృతి అయినా కానీ ఆచార సంప్రదాయాలైనా కానీ లుభాతీ హై అంటే అందరినీ ఆకర్షిత్ కర్తీ హై, అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ ప్రతి పిల్లవాడు కూడా విశ్వశాంతి కోసం, విశ్వ బంధుత్వం కోసం, అలాంటి పవిత్రమైన భావాలతో ఈ ప్రపంచాన్ని పవిత్రమైన స్వర్గంగా మార్చాలనుకుంటున్నాడు. దునియాకో పావన్ ధామ్ బనానా చాతా హే అని చెప్పి మొదటి పారాగ్రాఫ్లో రాయండి. సెకండ్ పారాగ్రాఫ్లోకి వస్తే ఏందిరా అంటే, మనమంతా భారతీయులం కాబట్టి ఈ ప్రపంచాన్ని పవిత్రమైన స్వర్గంగా మార్చాలని అనుకుంటున్నాం అని చెప్పి రెండో పారాగ్రాఫ్లో స్టార్ట్ చేసి, మనమంతా కూడా శ్రద్ధతోనూ ప్రేమతోనూ అందరినీ కూడా ప్రేమతోనూ అందరికీ మేము నచ్చజెప్పుకుంటాం, అందరికీ చెప్తాము. మనుషుల్లో నిండి ఉన్న ఊంచ్ నీచ్, పేద గొప్ప అనే తేడాలను తొలగించి వాళ్ళ మనసుల్లో ప్రేమని నింపుతాం. అది గుర్తుపెట్టుకోండి. ఊంచ్ నీచ్ ప్రేమ్, పేద గొప్ప తేడాలను తొలగించి ప్రేమని నింపుతాం. నఫరత్ అంటే ద్వేషాన్ని తొలగించి అమృతాన్ని నింపుతాం. నిరాశను దూరం చేసి కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసాన్ని. ఇక్కడ ఊంచ్ నీచ్ ప్రేమ, నెక్స్ట్ వచ్చేసి నఫరత్ అమృత్, నెక్స్ట్ వచ్చేసి నిరాశ ఆత్మవిశ్వాస్. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. అవి రెండో పారాగ్రాఫ్లో మనం రాసేద్దాం. మూడో పారాగ్రాఫ్లోకి వస్తే ఏందిరా అంటే, కష్టాల్లో బాధలలో ఉండే వాళ్ళకి వాస్తవికత ఏంటి అనేది తెలియచేయాలి. నెక్స్ట్ మనం ఏందిరా అంటే, జీవన పదుసే భటకనే వాళ్ళే, జీవితం ఈ మార్గంలో నుంచి దారి తప్పి నడుస్తున్న వాళ్ళకి ఏంట్రా అంటే, వాళ్ళకి ప్రేమతో సరైన దారిని చూపిస్తాం. వాళ్ళ జీవితాల్లో ఆనందపు దీపాలను వెలిగించి వాళ్ళకి జీవితంలో మంచి వెలుగులు నింపుతామని అక్కడ రావాలన్నమాట. కష్టాల్లో ఉండే వాళ్ళకి వాస్తవికత, నెక్స్ట్ దారి తప్పిన వాళ్ళకి మంచి మార్గం చూపించడం, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం. ఇది థర్డ్ పారాగ్రాఫ్ నాన్న. లాస్ట్ పారాగ్రాఫ్లో ఏంటంటే, సత్య, అహింస, త్యాగ, సమర్పణ్ ఇలాంటి ఒక బృందావనాన్ని ఈ ప్రపంచంలో మేము తయారు చేస్తాము. విశ్వశాంతి కోసం ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నిటినీ దూరం చేసి స్వర్గంలా తయారు చేస్తాం. వసుదైవ కుటుంబం అనే మూల మంత్రాన్ని అందరికీ తెలియజేస్తాము. ఏది ఏమైనా సరే ఈ ప్రపంచాన్ని పవిత్రమైన స్వర్గంగా మారుస్తాం అనేది 4వ పారాగ్రాఫ్. ఈ 4 పారాగ్రాఫ్లు చక్కగా గుర్తుపెట్టుకోండి. నీతి సందేశం రాసి అక్కడ ఏంట్రా అంటే, इस पाठ से भारत और भारतीयों की विशेषता पता चलती है అని ఒకటి రాయండి. ఛాత్రో మే దేశభక్తి కి భావన బడితి హై అని రాయండి. అంటే భారతదేశం గురించి, భారతీయుల గురించి తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. సెకండ్ పాయింట్ ఏంటి, పిల్లలలో దేశభక్తి భావన పెరుగుతుంది అనేది వస్తుంది. ఇలా రాయండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకొని ఆ పాయింట్స్ ఆ ఎస్సేలో వచ్చేటట్లుగా ఓన్గా రాసేవాళ్ళు కూడా చక్కగా రాయొచ్చు. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ ఇంకొక 2 పాఠాలతో ఈ రివిజన్ షెడ్యూల్లో మళ్ళీ కలుస్తాను. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం అనుక్షణం ఇలాంటి వీడియోలతో మీ ముందుంటాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.